ఏంటి సార్ 5 వచ్చేస్తారన్నారు, టైం 7 అవుతోంది. వస్తారా రారా? మణి, లవ్ లో ఓపిక చాలా ముఖ్యం మణి. మీరు లవ్ చేయడానికి నేనెందుకు ఓపిక ఉండాలి సార్? మణి, ఎంత ప్లేయర్స్ చించుకుని ఆడినా కెప్టెనే కదా కప్పు తీసుకునేది. అందుకని ప్లేయర్స్ ఆడకుండా ఉండిపోతారా? ఇది కూడా ఆట అయిపోయి మణి. ఓ ఒరే, కుక్క కరిచినా బక్కిరినా సమస్యరా. ఎంగిలి చేస్తే ఏం ప్రాబ్లం లేదు. అది మాత్రమే కాదురా, చిన్నప్పుడు నువ్వు చాలా సార్లు కుక్క పాలు తాగావు. అది నీ రక్తంలో కలిసిపోయింది. అందువల్ల కుక్క కరిచినా ఏ ప్రాబ్లము రాదు. ఇప్పుడు ఈ చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్లు గుర్తు చేసుకోవడం అవసరమా? కుక్క పాలు తాగాను, నక్క పాలు తాగానని. ఇప్పుడు ఎవరైనా నిన్ను అడిగారా? ఇంకోసారి కుక్క గురించి నువ్వు మాట్లాడకూడదు, నేను మాట్లాడను. ఆషాఢానికి ఒక్కసారి, అమావాస్యకి ఒక్కసారి ఇంటికి రావడం, వచ్చినప్పుడంతా కుక్కలా మరగడం. ఫీల్ అవ్వకమ్మా. మరేంట్రా, ఇంత దగ్గర ఉన్నా కూడా కుక్క కరిచినప్పుడు, దోమలు కొట్టినప్పుడు మాత్రమే అమ్మ గుర్తుకొస్తుంది. లాస్ట్ టైం కూడా నేను కుక్క కరిచినప్పుడే వచ్చానా? నైస్ బ్లెండ్ కాఫీ. లేదు సార్, లేట్ అయింది. నేను బయలుదేరుతాను. బాయ్. బాయ్. అమ్మా, నాన్న వచ్చేసారు, నేను ఇంటికి వెళ్ళిపోతాను. చెప్పలేదు. ఒరే విను, ఇంకా ఎన్ని రోజులు ఇలా ఇంటికి రాకుండా ఫ్రెండ్స్ తర్వాత మాట్లాడదామమ్మా. ఇంకెవరికి కుక్క పాల గురించి చెప్పడం పెట్టుకోకు. బాగున్నాడా? మాట్లాడకండి. ఇంత పెద్ద ఇల్లున్నా బయట ఫ్రెండ్ రూమ్ లో ఉంటున్నాడు. వాడిని ఇంటికి రమ్మని చెప్పడానికి మనసు లేదు. క్షేమం గురించి అడుగుతున్నారు. నేనెవరో తనకు తెలీదు, తనెవరో నాకు తెలీదు. తనేదో ఐ లవ్ యూ చెప్పిందని ఇలా రోజు వచ్చి తను ప్రపంచ సుందరైనా పర్వాలేదు. తన కోసం నేను ఇంకొక నిమిషం కూడా నా లైఫ్లో వేస్ట్ చేయను. రే, ఇక మీదటి వినోద్ని మీరు కొత్తగా చూస్తారా? ఇప్పుడు కూడా మీరు కొత్తగానే ఉన్నారు. 1000 వాట్స్ బల్బు లాగా. ఎవరు సార్ ఆవిడ? సూపర్ స్టైల్ గా ఉన్నారు. మనం తిరిగింది వేస్ట్ అవ్వలేదు సార్. ఏంట్రా నువ్వు అనేది? అదే సార్, సబ్వేలో మీతో ఐ లవ్ యూ చెప్పారట్టుగా ఆవిడ మిమ్మల్ని వెతుకుంటూ ఆఫీస్కే వచ్చేసారు. రే, తన నాపర ఆపు, వచ్చేస్తున్నాడు. సార్ సూపర్ గా ఉన్నారు సార్, ఛాన్సే లేదు. ఎక్కడ? ఆఫీస్ లో ఉందా? వెళ్ళిపోయారుగా. ఫోన్ నెంబర్ ఇచ్చిందా? పేరు? మీకు ఆవిడ పేరు కూడా తెలియదు, కానీ ఆవిడకి మీరు పనిచేసే ఆఫీస్ దగ్గర నుంచి అన్నీ తెలుసు. అంటే మీకు ఆవిడ ఐ లవ్ యూ చెప్పడం నిజమే సార్. నిజమేనంటావా? అవును సార్. ఏం సార్, ఈరోజు సబ్వేకి వెళ్ళలేదా? ఎక్కడ? నిన్నట్లాగా ఇక్కడికి వచ్చేసింది సార్. తిప్పుకోవడం, తిప్పలు పెట్టడం రెండు ఆడవాళ్ళకి వెనతో పెట్టిన విద్య. చూసుకోండి. ఇంత తెలుస్తుందిగా. ఎవడైనా లవ్ చేయకుండా ఉన్నాడా? ఒకటి లవ్ చేస్తుంటే వాడికి అడ్వైస్ మాత్రం ఇవ్వండి. మూసుకుని పోరా. నేనే తను ఎటువైపు నుంచి ఎట్లా వస్తుందో టెన్షన్. వీళ్ళంతా లవ్ చేస్తున్నారని మీరు తప్పుగా అనుకుంటే నన్నేం చేయమంటారు? ఈ ఆవిడ కర్మ వాడిది. బాగుండి. సూపర్ ఉందా? నీ పేరేంటి? జెర్రీ వినీ బ్రెడ్. ఏంటయ్యా బ్రెడ్ జామ్ అంటున్నావు? దాని మీనింగ్ ఏంటి? ప్రేమ ప్రకాశిస్తోంది. ప్రేమ ప్రకాశమా? ఎవరు పెట్టారు ఈ పేరు? మా నాన్నే. ఆయన పేరేంటి? సెబాస్టియన్. ఆయన మంచి పేరు పెట్టుకున్నారే, నీకు మాత్రం ఏంటి? ఇష్టం లేకుండా పిల్లానికి నీ కష్టమైన పేరు పెట్టినట్టు. హలో, మీకు ఎవరు కావాలండి? నీ ఫ్రెండ్. నేను ఆఫీస్కి వెళ్ళాను, కనిపించలేదు, అందుకే ఇక్కడికి వచ్చేసా. వెయిట్ చేయండి. చెప్పరా?
ఇక్కడికి వచ్చి సంబంధం లేకుండా మాట్లాడుతుంది. ఎవరు? తనేరా నేను నీ ఆఫీస్కి వచ్చిందట. నువ్వు కనిపించకపోతే నీకోసం ఇప్పుడు ఇంటికి వచ్చింది. రేయ్, తన్ను వదిలిపెట్టి ఇప్పుడే వచ్చేస్తున్నాను, మాట్లాడు. రేయ్, ఏదిరా తను? ఇంకా నయం, తను వెళ్ళిపోయింది. నువ్వు బతికిపోయావు. పొరా, నేను వచ్చే వరకు మాట్లాడుతూ ఉండమన్నానుగా. ఎవర్రా అమ్మాయి? సబ్వేలో కలిసి ఐ లవ్ యూ చెప్పిందని చెప్పానుగా. తనే. కన్ఫర్మ్గా వీళ్ళు చూడొచ్చు అనుకున్నాను, దెబ్బేసావు. అయ్యయ్యో, తనని తెలుసుంటే ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడుతుండేవాడిని కదరా. సూపర్ ఫిగర్ రామా. ఏంటి కొంచెం నోరు ఎక్కువ అంతే. ప్లాన్ వేద్దాం. సుబీ, ఏంటి సుబీ, ఏంటి ఈ డ్రెస్లో సెక్సీగా ఉన్నానా? లేదు. థ్యాంక్ యూ మ్యామ్. ఏంటి? వాడి పని ఫినిష్ చేసి నా దగ్గరకు వచ్చి చెప్పు. ఓకే. Could you please stand on that queue? చాలా నొప్పిగా ఉంది, కాఫీ తాగి వద్దాం సార్. కస్టమర్స్ ఎక్కువగా ఉన్నారు కదా. పర్లేదు రండి సార్. తర్వాత ఈవినింగ్ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మళ్ళీ అశోక్ మ్యాటర్ తీయకండి సార్ ప్లీజ్. ఇది అది కాదమ్మా. సుబీ వెళ్ళిపోయాడు. నైస్ కాఫీ కదా. నైస్ బ్లాండ్. ఐ ఆల్వేస్ లైక్. సుబీ, పరా. రేయ్, ఎక్కడున్నావురా? నేను సబ్వేలోనే ఉన్నాను సార్. ఒక్క నిమిషం ఉండు, కాన్ఫరెన్స్ కాల్ పెడతాను. బ్రే, స్నానం చేసి రెడీ అయిపోయాను రా. ఫార్మల్ వేసుకున్నాను, ఓకేనా? లేదా టీ షర్ట్ జీన్స్ ఏమైనా వేసుకోవాలా? ఇప్పుడు నువ్వెందుకు స్నానం చేసి రెడీ అయ్యి పర్ఫ్యూమ్ వేసుకుంటున్నావా? అవును. మరి ఫేర్ అండ్ లవ్లీ పూసుకున్నాను మావా. రేయ్, ఇప్పుడు ఎందుకురా నీకు ఇవన్నీ? నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడో చెప్తానంటది. మరి నన్ను చూసినప్పుడు నేను స్నానం చేయకుండా వచ్చాను అనుకో, నిన్ను తప్పుగా అనుకోదు. అందుకేరా, వద్దంటే వదిలే, ఇప్పుడే ఇప్పేస్తాను. సరే, ఇప్పుడు ఇద్దరు లైన్లో ఉన్నారుగా. సరే, తను ఇప్పుడు వస్తే మీరు ఏం చేస్తారంటే, రేయ్, కాన్ఫరెన్స్ లో ఉన్నాం, ఒక్కొక్కళ్ళే మాట్లాడండి. ఏంటి? నేను మాట్లాడమను. ఏంట్రా? ఫస్ట్ ఆయన మాట్లాడమనండి. ఇద్దరు మాట్లాడక్కర్లేదు, నేను చెప్పేది వినండి. తను అక్కడికి వస్తే నేను అక్కడికి వచ్చే వరకు ఎలాగోలా తను ఆపండి, లేదా తన ఫోన్ నంబర్ అయినా తీసుకుంటారా? ఓకే, తీసుకుంటాను. రే మణి, అక్కడ ఏంట్రా పరిస్థితి? ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంది సార్. రేయ్, నేను అడిగేది అది కాదురా, తను వస్తుందో చూస్తున్నావా? నేను ఆ పనిలోనే ఉన్నాను కదా. రేయ్, నువ్వేం చేస్తున్నావురా? మావా ఒక్క నిమిషం ఉండు. మావా, నా గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ చేసిందిరా, అర్జెంట్గా మీట్ వాళ్ళతో బయలుదేరతాను రా. రేయ్, ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, బాయ్ రా, బాయ్ రా, బాయ్ రా. రే 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 మణి, నువ్వైనా ఉన్నావా? సార్ సూపర్ గా ఉన్నారు. ఆవిడ్ని ఫాలో అవుతున్నాను. రేయ్, మిస్ అవ్వకు, వచ్చేస్తాను. అంటే ఈ అమ్మాయిని కూడా వదలరా? ఏంటో నువ్వనేది? అదే సార్, అక్కడ ఆ అమ్మాయి కంటే ఈ అమ్మాయి చాలా బాగుంది. మీకు ఓకే అంటే చెప్పండి, మాట్లాడేస్తాను. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? అవును, ఫాలో అవుతున్నాను సార్. ఓ సరే, ఓకే, నువ్వు తన్నే ఫాలో. ఓకే సార్.